అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన అందరికీ మంత్రి హరీష్ రావు సెల్యూట్ చేశారు. కొత్త సంవత్సరం రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ఇతరుల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో అవయవదానం చేస్తారని ముందుకు వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసినట్లు హరీష్ వివరించారు. ఎల్బీనగర్ చింతలకుంటలోని అమరావతి హోటల్లో జయచంద్రరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జీవన్ దాన్ అవయవదానం అవగాహన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు. ప్రాణం కోల్పోయిన తర్వాత కూడా మరొకరికి ప్రాణం పోయారని ఆలోచించి సేవాభావాన్ని, మంచి మనస్సును చాటుకున్నారని అవయవదానాలను హరీష్ రావు అవయవదాతలు అభినందించారు. వారి నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఏడాది ఇప్పటి వరకు 179 ఆర్గాన్ డొనేషన్లతో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ఐ డీసీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, జీవన్ దాన్ సమన్వయకర్త డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఒక్కరు కానీ ఇద్దరు కానీ నా దగ్గరికి వస్తుంటారు. మా నాన్నగారు చావు బతుకుల్లో ఉన్నారు, మా భర్త ఆపదలో ఉన్నాడు, నా చెల్లెలకు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది, నాకు ఒక కిడ్నీ ఇప్పించండి, మాకు ఒక గుండె ఇప్పించండి, లేదా ఒక లివర్ ఇప్పించండి అని రోజు ఒకరు, ఇద్దరు, ముగ్గురు నా దగ్గరికి వస్తూ ఉంటారు. సరే, ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరైనా పేదవారు వస్తే ఉచితంగా వైద్యాన్ని అందించవచ్చు, మెరుగైన వైద్యాన్ని అందించగలుగుతాను, ఏదైనా బిల్లు తగ్గించడానికి ఒక మాట చెప్పగలుగుతాను, ఇంకా ఏదైనా సహాయం